బద్రీనాథ్ నుంచి మేము హరిద్వార్కి బయలుదేరిన తర్వాత కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత రోడ్డు మధ్యలో ఒక చోట అడ్డంగా తాడు కట్టి ఉంచారు. ఎందుకు ఆపారా అని చూస్తే కొండపై నుంచి చిన్న చిన్న రాళ్ళు దొర్లుతూ ఉన్నాయి. రాళ్ళు పడుతున్నాయి కాబట్టి రోడ్డు బ్లాక్ చేశాము అని చెప్పారు. ఇంకా అందరూ వెహికల్స్లోంచి దిగిపోయి చూడటానికి వచ్చారనమాట. ఎట్లా పడుతున్నాయి ఏంటని ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టైం స్పెండ్ చేశారు. వాళ్ళు రోడ్ని మళ్ళా క్లియర్ చేసేంత వరకు పెద్ద రాళ్ళు పడితే వెంటనే ఎవరికి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడానికి అనుకుంటా క్రెయిన్ కూడా రెడీగా పెట్టుకున్నారు అక్కడ. కానీ నేను ఎన్నిసార్లు అంటే ఎక్కువసార్లు వెళ్ళలేదు, కానీ చార్ధామ్ల యాత్రలో భాగంగా ఒకసారి బద్రీనాథ్ చూశాను. ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలకని వెళ్ళాను. అంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇట్లా కొండరాళ్ళు పడుతున్నాయి అని చెప్పి ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి చూడటం. కాకపోతే పెద్ద పెద్ద రాళ్ళు పడి కొండలు జారుతున్నట్టు అట్లా కాకుండా కొంచెం చిన్న చిన్న రాళ్ళు పడినాయి అంతే. మా అదృష్టం బాగుంది అని అనుకున్నాము, లేదంటే రోడ్ బ్లాక్ అయిపోతే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. మేము మొత్తం మీద ఒక అరగంట సేపు కూడా ఉండలేదు అక్కడ. కానీ చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది అక్కడ కూడా. కాకపోతే ఎండ ఉంది. ఎండ అంటే గుర్తుకొచ్చింది, మేము బద్రీనాథ్ నుంచి హరిద్వార్ చేరుకునేలోపు మొత్తం 3 కాలాలు చూసేసాను. మొత్తం 3 కాలాలు అంటే ఉదయాన్నే బద్రీనాథ్లో విపరీతమైన చలి ఉంది. ట్యాప్లో నీళ్ళు బ్రష్ చేయడానికి కూడా పట్టుకోలేమన్నమాట, అంత చల్లగా ఉంది వాతావరణం. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత బద్రీ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో ఎండ వచ్చింది. ఎండ కూడా బాగానే ఉంది అని అనిపించింది. తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత వర్షం వచ్చింది. బాగానే పెద్ద వర్షం పడింది. అప్పుడు చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం 3 ఒకే రోజులో చూడడం దేవభూమి ఉత్తరాఖండ్లో మాత్రమే సాధ్యం. ఇంకెక్కడ అలా మనం 3 కాలాలు ఒకే రోజులో చూడలేము. గంగోత్రికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇలాగే చూశాను 3